ఎడ్యుకేషన్ టెస్ట్ మ్యాచ్ డే 2లో మన టీమిండియా అదరగొట్టేసింది. అసలు అన్బిలీవబుల్ పెర్ఫార్మెన్స్తో పూర్తిగా డామినేట్ చేసి పాడేశారు. ఎస్పెషల్లీ అవర్ టీమిండియా కెప్టెన్ శుభ్మాన్ గిల్. అసలు కెప్టెన్సీ అందుకున్న టైంలో ఈ రోల్కి పనికొస్తాడా లేదనుకున్న ప్లేయర్ ఇప్పుడు మొత్తం రికార్డులన్నీ బ్రేక్ చేసి పాడేస్తున్నాడు. పర్టికులర్గా ఈ డే 2 ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో అండ్ అతను కొట్టిన డబుల్ సెంచరీ ఏదైతే ఉందో నిజంగా అవుట్ ఆఫ్ ది వరల్డ్. ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు చూడని ఇన్నింగ్స్ ఇదే. సో డే 1లో గిల్ సెంచరీ కొట్టాడు. మన టీమిండియా 300+ కంటే ఎక్కువ రన్స్ కొట్టింది. బట్ ఎక్కడో సాటిస్ఫాక్షన్ లేదు, ఏదో చిన్న వెలితే మన వాళ్ళు ఇంక టెస్ట్ మ్యాచ్ని డామినేట్ చేసే పొజిషన్కి రాలేదని చెప్పి. బట్ ఈ డే 2 ఎండింగ్ చూసుకుంటే మాత్రం అలాంటిది ఏమీ లేదు. మన వాళ్ళు పూర్తిగా డామినేటింగ్ స్టేజ్లోకి వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ ఇలానే కంటిన్యూ అయితే మన వాళ్ళ ఎడ్యుకేషన్లో చరిత్ర తిరగరాసేందుకు పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి. సో నిజంగా డే 2లో మన వాళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మనకి ఏవైతే వీక్నెసెస్ అని చెప్పుకున్నామో అవన్నీ కూడా కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఎస్పెషల్లీ లోవర్ ఆర్డర్ కొలాప్స్ మనం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో చూసాం. 2 ఇన్నింగ్స్లో కూడా కొలాప్స్ జరిగింది. బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం కొలాప్స్ పక్కన పెట్టండి, మన వాళ్ళు రికార్డ్ క్రియేట్ చేశారు. అది కూడా అసలు ఎలాంటి రికార్డ్ అంటే ఇప్పటివరకు మన ఇండియన్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎప్పుడు చూడని రికార్డ్ని క్రియేట్ చేశారు. సో అదేంటంటే మన వాళ్ళు ఈ ఫస్ట్ ఇన్నింగ్స్లో చివరి 5 వికెట్లకు 376 పరుగులు యాడ్ చేశారు. అంటే మన టీమిండియా 211 పరుగుల దగ్గర 5వ వికెట్ కోల్పోయింది. బట్ ఆ తర్వాత చూసుకుంటే చివరి 5 వికెట్లు కలుపుకుని ఏకంగా 376 పరుగులు యాడ్ చేశారు. సో ఇప్పటివరకు మన టీమిండియా క్రికెట్ చరిత్రలో ఇలాంటిది ఎప్పుడూ జరగలేదు. బట్ ది ఫస్ట్ టైం జరిగింది. ప్రీవియస్ హైయెస్ట్ చూసుకుంటే 2013 సంవత్సరంలో వచ్చింది. వెస్టిండీస్పై రోహిత్ శర్మ డెబ్యూ చేసిన మ్యాచ్లో మన వాళ్ళు 83 పరుగులకే 5 వికెట్లు కోల్పోయారు. బట్ ఆ తర్వాత కోలుకుని చివరి 5 వికెట్లకు మరో 370 పరుగులు యాడ్ చేశారు. కానీ మ్యాచ్లో చూసుకుంటే మాత్రం ఆ రికార్డ్ బ్రేక్ అయిపోయింది. చివరి 5 వికెట్లకు మన వాళ్ళు 376 పరుగుల పార్ట్నర్షిప్ రన్స్ యాడ్ చేశారు. సో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఓటమికి ఏదైతే ఒక కారణంగా చెప్పుకున్నామో ఆ కొలాప్స్ని మన వాళ్ళు ఈ మ్యాచ్లో కంప్లీట్లీ రివర్స్ చేశారు. నిజంగా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో 450 రన్స్ కొడితే సరిపోద్ది అనుకున్న మన టీమిండియాకు ఏకంగా 580 రన్స్ స్కోర్ అందించారు. అండ్ దెన్ ఇదే కాదు, మనం చెప్పుకున్న మిగతా 2 వీక్నెస్లు కూడా మన వాళ్ళు కవర్ చేశారు. ఆ తర్వాత మన వాళ్ళ బౌలింగ్ అదిరిపోయింది. అండ్ క్యాచింగ్ చూసుకున్న మైండ్ బ్లోయింగ్, 3 స్లిప్ క్యాచెస్, అద్భుతమైన క్యాచెస్ 3 కూడా. సో నిజంగా మన టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏదైతే చేయలేకపోయిందో అది ఈ మ్యాచ్లో చేసి చూపించారు భయ్య. అసలు నిజానికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే మన వాళ్ళు ఎలా ఆడి ఉండాలి, గెలిచి ఉండాలి. బట్ అక్కడ పాసిబుల్ కాలేదు. మన వాళ్ళు ఒక 3 మేజర్ మిస్టేక్స్ చేసి ఆ టెస్ట్ మ్యాచ్ను కోల్పోయారు. కానీ మ్యాచ్లో మాత్రం ఆ మిస్టేక్స్ని రిపీట్ చేయట్లేదు. వాటి నుంచి నేర్చుకుని సరి చేసుకుని నిజంగా మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఇప్పటివరకు సిరీస్లో మన టీమిండియా ఫ్యాన్స్కి ది మోస్ట్ సాటిస్ఫైయింగ్ డే ఏదైనా ఉందంటే అది ఇదే అని చెప్పుకోవాలి. ప్రతి టీమిండియా ఫ్యాన్ కూడా కాళ్ళు రగరేసుకుని చెప్పుకునే డే ఇదే. బట్ ఎనివే దీని అంతటికీ పునాది వేసింది అలాగే ప్రధాన కారణం మన కెప్టెన్ శుభ్మాన్ గిల్. అసలు ఏమన్నా బ్యాటింగ్ చేశాడు భయ్య. నిజంగా తన ఇన్నింగ్స్తో రికార్డులన్నీ బ్రేక్ చేసి పాడేశాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా డజన్ అండ్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయి అతను బ్రేక్ చేసినవి. అవి కూడా మామూలు రికార్డ్స్ కాదు, ఎన్నో ఏళ్ళగా పదిలంగా ఉన్న రికార్డ్స్. బట్ శుభ్మాన్ గిల్ కేవలం ఒకే ఒక్క ఇన్నింగ్స్తో మొత్తం చరిత్ర అంతా తిరగరాసి పాడేశాడు. సో ఈ డే 2లో అయితే మన టీమిండియాకు స్టార్ట్ ఎదిరిపోయింది. నిజంగా చాలా అన్ఎక్స్పెక్టెడ్ బ్యాటింగ్ చేశారు. నేనైతే ఫస్ట్ 1 గంట పాటు కాస్త కాషియస్ గాడి ఆ తర్వాత యాక్సలరేట్ చేస్తారేమనుకున్నా. కానీ మన వాళ్ళు స్టార్టింగ్ నుంచి కొడుతూనే ఉన్నారు. ఇంగ్లాండ్ వాళ్ళు సెకండ్ న్యూ బాల్తో వేస్తున్నారని చెప్పి ఎక్కడ కూడా భయపడలేదు. సో డే 2 స్టార్టింగ్ నుంచే మన టీమిండియాకి అద్భుతమైన యాక్సలరేషన్ దొరికింది. మేలీ జడేజా మరియు గిల్ వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ భారీగా పెరిగిపోవడం చూసాం. ఇన్ఫ్యాక్ట్ 6వ వికెట్కు ఏకంగా 203 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. సో అయితే మన టీమిండియాకి చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డ మీద 5 వికెట్లు పడిపోయిన తర్వాత థర్డ్ హైయెస్ట్ పార్ట్నర్షిప్. అలాగే పార్ట్నర్షిప్ వెళ్తున్న టైంలోనే జడేజా కూడా ఒక పెద్ద రికార్డును బ్రేక్ చేశాడు. అతనికి అయితే ఇది ఓవర్సీస్లో 850+ స్కోర్. సో ఇప్పటివరకు మన టీంలో తరపున ఓవర్సీస్లో 6 లేదా అంతకంటే కింద స్థానంలో బ్యాటింగ్ చేస్తూ ఎక్కువ 50+ స్కోర్స్ కొట్టిన ఆటగాళ్ల లిస్టులో జడేజా కపిల్ దేవ్ రికార్డ్ని ఈక్వల్ చేశాడు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ధోని తర్వాత 2వ స్థానంలో నిలిచాడు. ధోని ఓవర్సీస్లో 10 సార్లు 50+ స్కోర్స్ కొడితే జడేజా 8, కపిల్ దేవ్ 8 కొట్టారు. సో నిజంగా ఈ పార్ట్నర్షిప్లో జడేజా తన శైలికి భిన్నంగా అద్భుతమైన బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ కూడా బాక్డౌన్ అయి బ్యాటింగ్ చేయలేదు. నిజంగా చాలా మంచి పాస్ట్ ఇండియన్తో ఇంగ్లాండ్ బౌలర్స్ మీద కౌంటర్ అటాక్ చేశాడు. దీనివల్ల మొదటి సెషన్లో కూడా మన టీమిండియాకు చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ జడేజా మరియు గిల్ డే 1 ఎక్కడైతే వదిలిపెట్టేశారో అక్కడ నుండే కంటిన్యూ చేసినట్టు అనిపించింది. అంటే మధ్యలో ఏదో బ్రేక్ వచ్చింది, మళ్ళీ కాన్సన్ట్రేషన్ తెప్పించుకోవడం కోసం కాసేపు స్లోగా ఆడారు అన్న ఫీలింగ్ ఎక్కడ రాలేదు. డే 1 ఎండింగ్లో ఎలా అయితే యాక్సలరేట్ చేసి కొట్టారో డే 2లో కంప్లీట్లీ అదే కంటిన్యూ చేశారు. ఎక్కడ కూడా బాక్డౌన్ అవ్వలేదు. సో మన టీమిండియాకి అయితే డే 2లో చాలా ఎక్కువ రన్స్ వచ్చాయి అండ్ చాలా ఎక్కువ పేస్తో కూడా వచ్చాయి. అంటే మన వాళ్ళు ఆల్మోస్ట్ ప్రతి సెషన్లో కూడా 4 కంటే ఎక్కువ రన్ రేట్తో బ్యాటింగ్ చేశారు. బట్ ఎనివే బ్యాట్లో కొద్ది లంచ్ బ్రేక్ ముందు జడేజా 89 పరుగులు చేసి అవుట్ అయిపోయాడు. ఇంగ్లాండ్ వాళ్ళ షార్ట్ బాల్ టాక్టిక్ని చాలా మంచిగా యూజ్ చేసి జడేజాను అవుట్ చేశారు. సో ఈ టైంలో అయితే ఇంగ్లాండ్ టీం కొంతవరకు కంబ్యాక్ చేసే ప్రయత్నం చేసింది. అంటే మన టీమిండియాని మళ్ళీ కొలాప్స్ చేయడానికి ప్రయత్నించారు. ఎస్పెషల్లీ కొత్తగా బ్యాటింగ్ వచ్చిన సందర్భం మీద ప్రెజర్ పెట్టడం చూసాం. అతనికి కంటిన్యూస్గా షార్ట్ బాల్స్ వేశారు. మీలో లంచ్ బ్రేక్ ముందు కంటిన్యూస్గా అతన్ని స్ట్రైక్లోంచి చాలా ఇబ్బంది పెట్టారు. బట్ ఎనివే లంచ్ బ్రేక్ తర్వాత చూసాం శుభ్మాన్ గిల్ విశ్వరూపం చూపించేశాడు. సో డే 1లో శుభ్మాన్ గిల్ బ్యాటింగ్ ఎలా ఉంది, చాలా వరకు ఆచితూచి ఆడాడు.
అంటే ఎక్కువగా రిస్క్ తీసుకోకుండా డాట్ బాల్స్ ఆడుతూ స్లోగా బ్యాటింగ్ చేశాడు. బట్ డే 2లో మాత్రం అతని బ్యాటింగ్ కంప్లీట్లీ ఆపోజిట్. నిజంగా ఆ 80 మరియు 90 స్కోర్ దగ్గర నుండి యాక్సలరేట్ చేశాడు భయ్య. అక్కడి నుంచి కొట్టుకుంటూనే వెళ్ళిపోయాడు. అసలు ఇంగ్లాండ్ బౌలర్స్కు కంటి మీద కునికి లేకుండా చేశాడు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ ఓన్ బేస్బాల్ టేస్ట్ను రివర్స్లో వాళ్ళకి రుచి చూపించాడు. సో మనమైతే శుభ్మన్ గిల్ బ్యాటింగ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. డే 1లో స్లోగా ఆడుతున్నప్పుడు ఎంత కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడో, డే 2లో వేగంగా ఆడుతున్నప్పుడు కూడా అంతే కంట్రోల్తో బ్యాటింగ్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీద తన ఇన్నింగ్స్ యొక్క కంట్రోల్ పర్సెంటేజ్ చూసుకుంటే 95 కంటే ఎక్కువ ఉంది. అండ్ లాస్ట్ 2 డెకేడ్స్లో చూసుకుంటే ఏ బ్యాట్స్మెన్ కూడా ఇంత కంట్రోల్తో డబుల్ సెంచరీ కొట్టలేదు. శుభ్మన్ గిల్కి మాత్రమే సాధ్యమైంది. అట్ ది సేమ్ టైం అతని ఇన్నింగ్స్లో మరో బెస్ట్ పార్ట్ ఏంటంటే రన్నింగ్ బిట్వీన్ వికెట్స్. ఎక్కడ కూడా బౌండరీస్ మీద పూర్తిగా డిపెండ్ అవ్వలేదు. నిజంగా ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా సింగిల్స్ మరియు డబుల్స్ పరిగెత్తాడు. సో నాకైతే లిటరల్లీ శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో విరాట్ కోహ్లీ ఆరా కనిపించింది. అతను కూడా కెప్టెన్ అయిన తర్వాత అలానే రన్స్ కొట్టుకుంటూ పోయాడు. ఈవెన్ సెలబ్రేషన్ స్టైల్ చూసుకున్నా, బ్యాట్కి కిస్ పెట్టడం చూసుకున్నా, ఇవన్నీ కూడా అప్పట్లో కోహ్లీ చేసినవే. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్లో గిల్ యొక్క స్కోర్ చూసుకుంటే విరాట్ కోహ్లీకి ట్రిబ్యూట్ ఇచ్చినట్టు ఉంది. అతని స్కోర్ 269 రన్స్ అండ్ విరాట్ కోహ్లీ టెస్ట్ క్యాప్ నెంబర్ చూసుకుంటే 269. మళ్ళీ రీసెంట్గా తన రిటైర్మెంట్ పోస్ట్లో చూసాం 269 సైనింగ్ ఆఫ్ అని చెప్పి రాశాడు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు శుభ్మన్ గిల్ అదే స్కోర్ని టెస్ట్ మ్యాచ్లో కొట్టాడు. మళ్ళీ విరాట్ కోహ్లీ అయితే కెప్టెన్గా తన ఫస్ట్ 3 ఇన్నింగ్స్లో 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడో, సేమ్ గిల్ కూడా అదే చేశాడు. తన టెస్ట్ కెప్టెన్గా ఆడిన మొదటి 3 ఇన్నింగ్స్లో కలుపుకుని 400 కంటే ఎక్కువ రన్స్ కొట్టేశాడు. సో నిజంగా టెస్ట్ ఫార్మాట్లో కెప్టెన్గా మారిన తర్వాత శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో చాలా మార్పు వచ్చింది. పర్టికులర్గా అతని ఇన్నింగ్స్ని బిల్డ్ చేస్తున్న విధానం, అలాగే ఆర్గనైజ్ చేసుకుంటున్న విధానం అబ్సల్యూట్లీ మైండ్ బ్లోయింగ్. ఎక్కడ కూడా తడబడుతూ బ్యాటింగ్ చేయట్లేదు. ఇన్ఫాక్ట్ అసలు బౌలర్స్కి ఛాన్స్ ఇవ్వట్లేదు. అతను ఏదైనా రాంగ్ షాట్ ఆడి అవుట్ అయిపోవాలి తప్పితే బౌలర్స్ తమ స్కిల్తో అతను అవుట్ చేయలేకపోతున్నారు. సో నిజంగా కెప్టెన్గా మారిన తర్వాత గిల్ బ్యాటింగ్లో అయితే చాలా మార్పు వచ్చింది. తను కెప్టెన్గా ఆడుతున్న 3 ఇన్నింగ్స్లోనే 269 పరుగుల భారీ స్కోర్ కొట్టి ఎన్నో రికార్డులను క్రియేట్ చేశాడు. ఎస్పెషల్లీ ఇప్పటివరకు టెస్ట్ ఫార్మేట్లో మన టీంలో తరపున ఏ కెప్టెన్ కూడా ఎంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ప్రీవియస్గా రికార్డు విరాట్ కోహ్లీ పేరు మీద ఉండేది. అతను 254 రన్స్ కొట్టాడు. కానీ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్లో రికార్డును బ్రేక్ చేశాడు. అలాగే సేనా కంట్రీస్లో చూసుకుంటే ఇప్పటివరకు ఇండియన్ బ్యాట్స్మెన్ కూడా ఎంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ మ్యాచ్ ముందు వరకు రికార్డ్ సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. అతను ఎస్సీజీలో 241 రన్స్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో శుభ్మన్ గిల్ ఆ రికార్డును కూడా బ్రేక్ చేశాడు. సేనా కంట్రీస్లో 250 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్గా రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే కెప్టెన్గా చూసుకుంటే ఇప్పటివరకు ఏషియన్ కెప్టెన్ కూడా ఓవర్సీస్లో ఎంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ప్రీవియస్గా శ్రీలంక కెప్టెన్ మార్వన్ ఆటపట్టు 249 రన్స్ కొట్టాడు. బట్ ఈ మ్యాచ్లో గిల్ ఆ రికార్డుని బ్రేక్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ సేనా కంట్రీస్ విషయానికి వస్తే ఇప్పటివరకు ఏషియన్ కెప్టెన్ కూడా డబుల్ సెంచరీ కొట్టలేదు. బట్ గిల్ చూసుకుంటే మాత్రం ఏకంగా 269 రన్స్ కొట్టాడు. అండ్ ఆల్సో అతని రన్స్ కొట్టిన ఏజ్ చూడండి, కేవలం 25 ఇయర్స్ ఏజ్లోనే ఇలాంటి స్కోర్ కొట్టాడు. సో ఇప్పటివరకు మన టీమిండియా టెస్ట్ క్యాప్టెన్స్లో చూసుకుంటే ఇంత తక్కువ ఏజ్లో డబుల్ సెంచరీ కొట్టిన రెండో బ్యాట్స్మెన్గా గిల్ చరిత్రగా ఎక్కాడు. ఫస్ట్ ప్లేస్లో పటావడి ఉన్నారు. ఆయన కేవలం 22 ఇయర్స్గా టెస్ట్ క్యాప్టెన్గా డబుల్ సెంచరీ కొట్టారు. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే యాజ్ ఎ క్యాప్టెన్గా శుభ్మన్ గిల్ చాలా రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. అసలు ఇప్పటివరకు ఓవర్సీస్లో ఏ క్యాప్టెన్కి కూడా సాధ్యం కానీ ఒక మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇక యాజ్ ఏ ప్యూర్ బ్యాట్స్మెన్గా చూసుకుని గిల్ చాలా రికార్డ్స్ను బ్రేక్ చేశాడు. మెయిన్లీ ఇంగ్లాండ్ గడ్డ మీద డబుల్ సెంచరీ కొట్టిన 3 ఇండియన్ బ్యాట్స్మెన్గా చరిత్రకి ఎక్కాడు. సో మనకి ప్రీవియస్గా 1979లో సునీల్ గవాస్కర్ కొట్టాడు. అండ్ దెన్ 2002లో రాహుల్ ద్రావిడ్ కొట్టాడు. సో ఇద్దరి తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద డబుల్ సెంచరీ కొట్టిన 3 ఇండియన్ బ్యాట్స్మెన్గా గిల్ రికార్డ్ని క్రియేట్ చేశాడు. అయితే 3 డబుల్ సెంచరీలకు మధ్య టైం డిఫరెన్స్ చూసుకుంటే మాత్రం ఈక్వల్గా ఉంది. అంటే గవాస్కర్ కొట్టిన 23 ఇయర్స్కి ద్రావిడ్ కొట్టాడు. అండ్ ద్రావిడ్ కొట్టిన మరో 23 ఇయర్స్కి శుభ్మన్ గిల్ ఇప్పుడు కొట్టాడు. సో నిజంగా దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇంగ్లాండ్ గడ్డ మీద డబుల్ సెంచరీ కొట్టడం ఎంత కష్టం అనేది. ఇన్ఫాక్ట్ సచిన్ మరియు విరాట్ కోహ్లీ లాంటి వాళ్ళకి పాసిబుల్ కాలేదు. బట్ గిల్ మాత్రం కేవలం 25 ఇయర్స్ ఏజ్లో కొట్టేశాడు. ఇక గిల్ సాధించిన మరో రికార్డు ఏంటంటే ఒక ఎలైట్ లిస్ట్లోకి వెళ్ళిపోయాడు. అదేంటంటే టెస్ట్ మరియు వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీస్ కొట్టిన 5వ బ్యాట్స్మెన్గా రికార్డును క్రియేట్ చేశాడు. సో ప్రీవియస్గా 2 ఫార్మాట్స్లో సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్, క్రిస్ గేల్ మరియు రోహిత్ శర్మ వీళ్ళు 4 మాత్రమే డబుల్ సెంచరీలు కొట్టారు. మరి ఇప్పుడు గిల్ చూసుకుంటే 5వ ప్లేయర్గా వీళ్ళు సరసన చేరిపోయాడు. అండ్ ఆల్సో ఇంగ్లాండ్కి అగైనెస్ట్గా చూసుకుంటే గిల్కి ఇది వరుసగా 3వ సెంచరీ. అంటే దాని చివరికి ఇంగ్లాండ్ టీం మీద 3 టెస్ట్ మ్యాచ్లు కూడా 3 సెంచరీలు కంప్లీట్ చేశాడు. సో ఇప్పటివరకు మన టీం తరపున గిల్ కంటే ముందు ఇలాంటి గంట 3 బ్యాట్స్మెన్ మాత్రమే సాధించారు. అండ్ ఆల్సో యాజ్ ఏ క్యాప్టెన్గా చూసుకుంటే ఆడిన ఫస్ట్ 2 మ్యాచ్లో సెంచరీస్ కొట్టిన 4 ఇండియన్ బ్యాట్స్మెన్గా అతను రికార్డుని క్రియేట్ చేశాడు. అలాగే ఇంగ్లాండ్ గడ్డ మీద 250 కంటే ఎక్కువ రన్స్ కొట్టిన 4 విజిటింగ్ క్యాప్టెన్గా గిల్ చరిత్రకి ఎక్కాడు. సో విధంగా చెప్పుకుంటూ పోతే శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ ప్రతి ఆస్పెక్ట్లో కూడా ఒక రికార్డుని క్రియేట్ చేశాడు. నిజంగా అతని ఇన్నింగ్స్ దెబ్బకి చాలా పాత రికార్డులు బ్రేక్ అయిపోయాయి. ఇన్ఫాక్ట్ అతని ఇన్నింగ్స్ దెబ్బకి మన టీమిండియా కూడా ఒక అతిపెద్ద రికార్డుని క్రియేట్ చేసింది. అండ్ ఎడ్యుకేషన్ గ్రౌండ్లో చూసుకుంటే మన టీమిండియా ఇప్పుడు కూడా అంత పెద్ద స్కోర్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. ఈవెన్ ఓవరాల్గా చూసుకున్న గత 22 ఏళ్లలో ఒక విజిటింగ్ టీం ఈ గ్రౌండ్లో అంత పెద్ద స్కోర్ కొట్టలేదు. మన టీమిండియానే సాధించింది. సో నిజంగా ముందు చెప్పుకున్నట్టే మన వాళ్ళకి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఏదైతే వీక్నెస్ ఉందనుకున్నామో దాన్ని మ్యాచ్లో అధిగమించి ఒక అద్భుతమైన రికార్డును క్రియేట్ చేశారు. మళ్ళీ శుభ్మన్ గిల్ జడ్డుతో మాత్రమే కాదు, ఆ తర్వాత సుందర్తో కూడా ఒక అద్భుతమైన పార్ట్నర్షిప్ నెలకొల్పాడు. సో ఇది కూడా ఇంగ్లాండ్ గడ్డ మీద మన టీమిండియా సాధించిన ఒక అతిపెద్ద రికార్డు అని చెప్పుకోవచ్చు. 5 వికెట్లు పడిపోయిన తర్వాత ఇంగ్లాండ్ గడ్డ మీద ఒక విజిటింగ్ టీం 200+ పార్ట్నర్షిప్ నెలకొల్పడం ఇది కేవలం 2వ సారి మాత్రమే.
సో రెండు పార్ట్నర్షిప్స్ అయితే మన టీమిండియాని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టాయి. పర్టికులర్గా సుందర్ మరి గిల్ పార్ట్నర్షిప్ చూసుకుంటే ఎక్కువగా గిల్ డామినేషన్ ఉంది. సుందర్ చాలా వరకు అతనికి సపోర్టింగ్ రోల్ అని ఆడాడు, అంటే సింగిల్స్ తీస్తే అతనికి స్ట్రైక్ ఇచ్చేవాడు. వేరేస్ గిల్ చూసుకుంటే ఒక ఫ్లోలో కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. సో మన టీమిండియా సుందర్ని ఏ బ్యాటింగ్ డెప్త్ కోసం అయితే తీసుకున్నారో దానికి అతను జస్టిస్ చేశాడని చెప్పుకోవాలి. నిజంగా చాలా మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఒకనొక పాయింట్ ఆఫ్ టైంలో అతను బ్యాటింగ్ వచ్చిన టైంలో ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా ఇబ్బంది పెట్టారు. బట్ ఆ షార్ట్ బాల్ టెస్ట్ని పాస్ అయ్యి సుందర్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. బట్ ఎనివే మన వాళ్ళ స్కోర్ ఏదైనా చిన్న వెళుతుందంటే అది 600+ స్కోర్ దాటకపోవడం. సో శుభ్మన్ గిల్ బ్యాటింగ్ చూసి ఈజీగా 300 కొట్టేస్తాడేమో అనుకున్నాం. బట్ అందుకే ఇంగ్లాండ్ టీం సెట్ చేసిన ట్రాప్లో పడిపోయాడు. అప్పటి వరకు పెద్దగా రాంగ్ షాట్స్ ఆడిన అతను అవుట్ అయిన విషయంలో మాత్రం కొంతవరకు తన స్థాయి షాట్ ఆడలేదు. నిజంగా శుభ్మన్ గిల్ అంత సాఫ్ట్గా డిస్మిస్ అవుతాడని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే అతని బ్యాటింగ్ ఆ రేంజ్లో ఉంది. ఏదైనా ఒక అద్భుతమైన బాల్ పడితే తప్ప నేను అవుట్ అవును అన్నట్టు బ్యాటింగ్ చేశాడు. ఇక గిల్ అవుట్ అయిన తర్వాత కొంతసేపు టైలెండర్స్ బ్యాటింగ్ చేసినప్పటికీ స్కోర్ అయితే 600 దాటలేదు. సో నేనైతే పర్సనల్గా 600 మార్క్ కోసం చాలా అంటే చాలా ఆశపడ్డాను. ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్ 600కి సబ్స్క్రైబర్స్ కొట్టారు. అండ్ మన టీమిండియా కూడా 600 కొడితే ఆ కోఇన్సిడెన్స్ని ఒక పోస్ట్గా పెడదాం అనుకున్నా. బట్ నా ఆశ 13 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఎనివే మన వాళ్ళు బ్యాటింగ్ ఆడి 580 రన్స్ కొడితే మ్యాచ్ గెలిచేసినట్టు కాదు. ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ మన వాళ్ళ బౌలింగ్. సో అయితే చాలాసార్లు చెప్పుకున్నాం, మ్యాచ్ గెలవాలంటే రన్స్ కొట్టడం మాత్రమే కాదు, 20 వికెట్స్ తీయాలి. ఇన్ఫాక్ట్ 20 వికెట్స్ తీసుకుంటేనే మ్యాచ్ గెలవగలరు, అదర్వైజ్ మ్యాచ్ గెలవలేరని చెప్పుకున్నాం. సో శుభ్మన్ గిల్ ఆడిన ఇన్నింగ్స్ కానీ అలాగే మన టీమిండియా కొట్టిన స్కోర్కి న్యాయం జరగాలంటే మన బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ చేయాలి. అండ్ ఎగ్జాక్ట్లీ డేట్ ఎండింగ్లో మన బౌలర్స్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆకాశ్ దీప్ అయితే అవుట్ ఆఫ్ ది వరల్డ్ ఒక ఓవర్లో 2 వికెట్లు తీశాడు. సో మనకి స్టార్ట్ అయితే కొంతవరకు అటు ఇటు వచ్చింది. ఫస్ట్ 2 ఓవర్స్లో 2 నో బాల్స్ చూసాం. ఇన్ఫాక్ట్ మొదటి ఓవర్లోనే క్రాలీ 2 బౌండరీస్ కొట్టాడు. బట్ ఆ తర్వాత ఆకాశ్ దీప్ వేసిన థర్డ్ ఓవర్ ఏదైతే ఉందో అదైతే అద్భుతం అని చెప్పుకోవచ్చు. నిజంగా ఇనిషియల్గా కొత్త బాల్తో బౌమరా ఉంటే మనకి ఏదైతే చేసేవాడో ఆకాశ్ దీప్ చేసి చూపించాడు. వరుసగా 2 మైండ్ బ్లోయింగ్ బాల్స్ ప్రొడ్యూస్ చేశాడు. అండ్ యాడెడ్ టు దట్ మన వాళ్ళ క్యాచింగ్. శుభ్మన్ గిల్ అంత పెద్ద ఇన్నింగ్స్ ఆడిన తర్వాత కూడా వచ్చి ఫీల్డింగ్ చేస్తూ స్లిప్స్లో ఒక బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. అలాగే తర్వాత కేవలం కూడా జగ్గులు చేసినప్పటికీ అతను కూడా ఒక మంచి క్యాచ్ తీసుకోవడం చూసాం. సో నాలైతే ఈసారి ఆ క్యాచింగ్ విషయంలో ఎక్కడ కూడా రాంగ్ ఫుట్ వేయలేదు. వచ్చిన ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకున్నారు. ఈవెన్ తర్వాత చూసుకున్న సిరాజ్ కూడా ఒక వికెట్ తీసుకున్నాడు, క్రాలీని అవుట్ చేశాడు. అండ్ ఆ బాల్ కూడా బ్రిలియంట్ బాల్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఆల్సో క్యాచ్ కూడా కరుణార్ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. సో నిజంగా మన పేస్ బాల్లో స్టార్టింగ్ స్పెల్లో బ్రీతింగ్ ఫైర్ ఇద్దరు కూడా చాలా టైట్ లైన్ అండ్ లైన్స్ వేశారు. ఎస్పెషల్లీ సిరాజ్ బౌలింగ్ అయితే చాలా మార్పు కనిపిస్తుంది. అతని రన్అప్ చూసుకున్న బాల్ని రిలీజ్ చేస్తున్న విధానం చూసుకున్న కండిషన్స్ని బాగా అడాప్ట్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. సో సిరాజ్ అయితే ఈ మ్యాచ్లో చాలా ప్రామిసింగ్గా బౌలింగ్ చేస్తున్నాడు. ఈవెన్ ప్రసిద్ధి కూడా తను వేసిన 2 ఓవర్స్ కొంతవరకు బాగానే వేశాడు. సో ప్రస్తుతానికి మన టీమిండియా బౌలింగ్స్లో అలాంటి కంప్లైంట్స్ లేవు. ఇన్పుట్ అనుకున్న దానికంటే అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. నిజంగా నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో బౌలింగ్ చేస్తారని చెప్పి. సో మన వాళ్ళైతే బ్రిలియంట్ బౌలింగ్తో ఇంగ్లాండ్ టీం ఎర్లీగానే కుప్పకూల్చారు. 25 పరుగులుగా 3 వికెట్లు కోల్పోయారు. బట్ తర్వాత మాత్రం ఒక పార్ట్నర్షిప్ చూసాం. జో రూట్ మరి హ్యారీ బ్రూక్ ఇద్దరు కలిసి మెల్లగా డేని అయితే ఫినిష్ చేయగలిగారు. సో ప్రస్తుతం అయితే ఇంగ్లాండ్ టీం ఎక్కడ కూడా బ్యాచ్ బాల్ ఆడే మూడ్లో లేదు. వాళ్ళు 3 వికెట్లు పడిపోయిన తర్వాత చాలా వరకు బాగ్డోనే బ్యాటింగ్ చేస్తున్నారు. అండ్ డే3లో ఇద్దరు పార్ట్నర్షిప్ ఎలా ప్యాన్ అవుట్ అవుతుందనే దాని మీద ఈ మ్యాచ్ ఒక రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. అంటే ఈ పార్ట్నర్షిప్ పెద్దగా మారితే మ్యాచ్ మోస్ట్ లైక్లీ డ్రాగా ముగుస్తుంది. లేదు ఈ పార్ట్నర్షిప్ని మన టీమిండియా బౌలర్స్ త్వరగా బ్రేక్ చేయగలిగితే మన వాళ్ళకి గెలిచే అవకాశాలు పుష్కలంగా పెరిగిపోతాయి. బట్ ఎనివే ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే మన టీమిండియా ప్రజెంట్ ఈ టెస్ట్ మ్యాచ్లో చాలా మెరుగైన పొజిషన్లో ఉన్నారు. మన వాళ్ళు చేయవలసింది మరో 17 వికెట్లు తీయడం మాత్రమే. సో ఫర్ షూర్ మన వాళ్ళు డే ఎండింగ్లో ఎలాంటి బౌలింగ్ చేశారో అదే డే3లో కూడా కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా డే3లో ఏమైనా తడబడితే మాత్రం ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ చేయొచ్చు. మేలీ పిచ్ అయితే స్టిల్ ఫ్లాట్గానే ఉంది, బ్యాటింగ్ బాగానే అనుకూలిస్తుంది. దీంతో ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ చేయడానికి ట్రై చేయొచ్చు. సో దీంతో మన టీమిండియా బౌలర్స్ ఈ రోజు కూడా చాలా డిసిప్లిన్తో బౌలింగ్ చేయాలి. ఎక్కడ కూడా ఈజీగా రన్స్ ఇస్తే ఇంగ్లాండ్ టీంని ఫాస్ట్గా స్కోర్ చేయనివ్వకూడదు. చూడాలి మరి డే3లో కూడా మన టీమిండియా డామినెన్స్ కొనసాగుతుందా లేకపోతే ఇంగ్లాండ్ టీం ఏమైనా కంబ్యాక్ చేస్తుందా అనేది.